ఈ వీడియో చాలా డిలే అయింది, కాకపోతే నాకు ప్రజల ఒపీనియన్ తెలుసుకోవాలనుంది. సో మొన్న కవితకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేటీఆర్ గారిని ఒక క్వశ్చన్ అడిగింది. రామన్న నీకు అడ్డం పట్టుకొని అడుగుతున్నా, నేను లేక లీక్ కాకముందే నీకు చెప్పినా నా వెనకాల కుట్రపూరితమైన చర్యలు జరుగుతున్నాయని, నువ్వు ఎందుకు రెస్పాండ్ కాలేదని అన్నది. ఇప్పుడు నేను చెప్తున్నా అని మళ్ళీ మీరు బీఆర్ఎస్ కి యాంటీ ఉన్నారా, ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అని అనకండి. బీఆర్ఎస్ అనేది నా ఫేవరెట్ పార్టీ ఎప్పటికీ, బికాస్ మన తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి. సో అందులో ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినారు అనిపించినప్పుడు తప్పని చెప్పడంలో రాంగ్ ఏం లేదు కదా. నా ఒపీనియన్ నేను చెప్తున్నా ఫ్రాంక్ గా, కానీ అది ఎప్పటికీ నా ఫేవరెట్ పార్టీయే. సో నాకేమనిపిస్తుంది అంటే తమ్ముడే పేకాటనే కదా. మీ ఇళ్లలో ఏమైనా కొట్లాటలు ఉంటే అవి ఇళ్లలోనే ఉంచుకోవాలి. మీరు ఇద్దరు ఒక పార్టీకి పనిచేస్తున్నారు. ఆ పార్టీ దేనికోసం పనిచేస్తుంది? తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది. ఆ పార్టీలో ఎవరైనా ఇబ్బంది పడితే యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీ కదా, ఏమైంది అని అడగాలి కదా. తను ఒక ఎమ్మెల్సీ మహిళ, ఒక బీఆర్ఎస్ కార్యకర్త, తను అంత బాధతోనే నాకు బాధ అవుతుందని మీకు చెప్పినప్పుడు మీరు కూర్చోబెట్టి అడగాలి కదా, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ అని అడగాలి కదా. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని పార్టీ ప్రాబ్లమ్స్ ని కంబైన్ చేయొద్దు కదా. నా ఒపీనియన్ అది. మీరేమనుకుంటున్నారో కూడా నాకు కమెంట్స్ లో చెప్పండి. సో అట్లా బిహేవ్ చేయడం కరెక్టే అని అనుకుంటున్నారా మీరు? నా దృష్టిలో అయితే ఇప్పుడు ఇళ్లలో కొట్లాటలు ఉండని, మీ ఫ్యామిలీలో మీరు మాట్లాడుకోకండి, ఏమైనా వేసుకోండి. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రెసిడెంట్ గా మీరు చూసుకోవాలి. సో ఇప్పుడు సొంత చెల్లెకే ప్రాబ్లం వచ్చిందంటే పట్టించుకోకపోతే, ఇప్పుడు కవితక్క చెప్పిన మాటల్లో బట్టి అట్లనే అర్థమైంది మనకి. పట్టించుకోకపోతే ఇప్పుడు వేరే మహిళా కార్యకర్తల పరిస్థితి ఏంది అని నాకు ఒక్క నిమిషం డౌట్ వచ్చింది అనమాట. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాం. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, తెలుసుకుందాం. మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసుకోవాలి కదా. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి.